కోట్ల మంది పైచిలుకుగా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 5 కోట్ల మంది ఉన్నాం. కానీ ప్రపంచమంతా కూడా బాగా పరిశీలన చేస్తే ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నవారు అధిక సంఖ్యలో ఉన్నారు. కారణం ఏమిటని అడిగితే ఈ భూమి మీద ప్రతి మనుషులకు తెలుసు, చిన్నపిల్లలకు తెలుసు మంచి ఏంటో చెడ్డ ఏమిటో. అలాగే ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా ఈ లోకము విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉందన్న సంగతి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు పరిశుద్ధులు, ప్రవక్తలు, ధర్మశాస్త్రం ఎన్నెన్నో విషయాలతో దేవాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయినా మానవునికి సరైన మార్పు లేదు. నిజమైన మారు మనసు రావటానికి ఆ దేవాది దేవుడే శరీరాన్ని ధరించడానికి ముందుగా దాదాపుగా 600 సంవత్సరాలకు పూర్వము యెషయా అనేటువంటి ప్రవక్త గారు ఈ విధంగా మాట్లాడతారు. యాలి అనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అయినబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద భోజము మీద రాజ్యభారము ఉండుననే మాట స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ లోకంలో ప్రధానమంత్రికి మన ప్రజల నిమిత్తం భారం ఉంది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి భారం ఉంది. మన ప్రాంతంలో ప్రెసిడెంట్ గారికి భారం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డల విషయంలో భారం ఉంది. ఈ లోక భారాలు ఎన్నో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పెట్టుకున్న భారం ఏమిటంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా పరలోక రాజ్యములు ఉండాలనే ఉద్దేశంతోనే. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయములో 29వ వచనంలో మాట్లాడతాడు ప్రభువారు, ఇదిగో నా కాడి తేలికగా ఉంటుంది, నా కాడిని మీరు మోయండి, అది చాలా తేలికగా ఉంటుంది అని చెప్పాడు. కారణం ఏమిటో అడిగితే ప్రియమైన బిడ్డలారా, ప్రతి మనిషిలో 2 కాడులు ఉంటాయి. ఒకటి ఈ లోకము కుటుంబాన్ని పోషించుకునేటువంటి కాడి, రెండవ కాడి మనము చేసేటువంటి పాపం. ఈ పాపము చాలా భయంకరమైనటువంటిది.